మిల్లెట్ మేళా అని చెప్పినని పేరుతో ఈ ఈవెంట్ను నిర్వహిస్తున్నాము. అయితే మిల్లెట్ మేళా అనేది అది ఒక పేరుగా ఏర్పడింది కాబట్టి అట్లాగా ఉంది. అది అయితే అక్కడ జరిగేటువంటి ఈవెంట్ అయితే మిల్లెట్ మేళాకు మించి ఉందన్నమాట. 3వ సంవత్సరం ఈసారి నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా మేము ఒక థీమ్ దీనికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మేము ఏర్పాటు చేసుకున్నటువంటి థీమ్ ఏమంటే ప్రకృతి వ్యవసాయము, తర్వాత ఆహార ఉత్పత్తి, తర్వాత ప్రాసెసింగ్, మార్కెటింగ్, వినియోగం, ఆహార వినియోగం, ఈ అంశాలపైన ఫోకస్ చేయాలా అని చెప్పి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ 3 రోజుల కార్యక్రమానికి కొంతమంది ప్రముఖ వ్యక్తులు కూడా వస్తున్నారు. మొదటి రోజు జిల్లా కలెక్టర్ గారు వచ్చి ప్రారంభిస్తారు. మొదటి రోజు మేము ఫోకస్ చేసింది ఏంటంటే ఎక్కువ ప్రకృతి వ్యవసాయం పైన ఫోకస్ చేయాలని చెప్పి నిర్ణయించినాము. అంటే వ్యవసాయ విధానంలో మార్పు రావాలా, రసాయనాలు లేనటువంటి వ్యవసాయాన్ని మనం సాకారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం అనేది ఒక ముఖ్య అంశంగా పెట్టి మొదటి రోజు కార్యక్రమం నడుస్తుంది. ఆ రోజు కార్యక్రమంలో ముఖ్యంగా తింబక్తు కలెక్టివ్ నుంచి బబ్లు గంగూలీ, తర్వాత RYSS APCNF నుంచి లక్ష్మణనాయక్ గారు, మరీ ముఖ్యంగా చాలామంది అనంతపురం జిల్లాలో సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుభవాలను పంచుకోవడం అనేది జరుగుతుంది. రెండవ రోజు యాక్చువల్గా మేము ఫోకస్ చేసింది పంటలపైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఆహారోత్పత్తి పైన దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పి మేము అనుకున్నాము. వివిధ రకాలైనటువంటి పంటల విధానాలను, మోడల్స్ను మన జిల్లాలోనూ తర్వాత వేరే జిల్లాల్లో కూడా అమలు చేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు, స్వచ్ఛంద సంస్థలు కూడా చేస్తున్నారు. మరి వాళ్ళ అనుభవాలను కూడా రైతులు ముఖ్యంగా రెండవ రోజు ఎక్కువగా మాట్లాడతారు. అయితే రెండవ రోజుకు ముఖ్య వక్తగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదనపు చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ గారు వస్తున్నారు. రాజశేఖర్ గారు ఆ రోజు పాల్గొంటారు. ఆయన కూడా ఎక్కువ రైతులు మాట్లాడేది వినాలా అని చెప్పి అనుకుంటున్నారు. ఆ తర్వాత ఆయన ఉపన్యాసం కూడా ఉంటుంది. 3వ రోజు యాక్చువల్గా ఈ ఈవెంట్లో ఫోకస్ ఏమంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, తర్వాత ప్రాసెసింగ్, మార్కెటింగ్, దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పి 3వ రోజు ఆ విధంగా మేము ఫోకస్ పెట్టుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రతిదినము కూడా దాదాపు 600 నుంచి 800 మంది రైతులు మొబిలైజ్ చేయడం అనేది జరుగుతుంది గ్రామాల నుంచి. అదనంగా మరి అనంతపురం టౌన్లో కూడా విస్తృతంగా ప్రచారం చేసి ఎక్కువ మంది వినియోగదారులను కూడా మొబిలైజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆహార ఉత్పత్తితో పాటు ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించినటువంటి పంటలను ప్రాసెస్ చేసి వినియోగం కూడా పెంచాలనేటువంటి ఉద్దేశంతో టౌన్లో ఉన్నటువంటి వినియోగదారులపైన కూడా ఫోకస్ చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది. భూమిని బాగా చేసుకోవాలి. రాబోయే తరాలకి మనము చెడిపోయిన భూమిని మళ్ళీ ఆరోగ్యకరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్న ఉద్దేశంతో మరి ఈ విషయం పట్ల మరి ప్రభుత్వాలు కావచ్చు, సంస్థలు కావచ్చు, లేకపోతే రీసెర్చ్ సెంటర్స్ వాళ్ళు కావచ్చు, గత 10 నుంచి కూడా వాళ్ళు ఈ కార్యక్రమాల మీద మేము పనిచేస్తున్నాం. మేము కూడా గ్రామాల్లో పనిచేస్తున్నాం. అయితే ఇది కంటిన్యూగా ప్రజలకు అవేర్నెస్ తీసుకులేకపోతే ఈ మధ్యకాలంలో యూత్ ఫార్మర్స్ ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని ఎక్కువగా రసాయన మందుల సైడ్ ఎక్కువ ప్రచారాలు జరుగుతుంది కాబట్టి సో వాటి నుంచి పడి మరి ప్రకృతి వ్యవసాయము, సేంద్రియ ఎరువుల ద్వారా ఈ పంటని భూమిని కాపాడాలా, అలాంటి పంటలు పండించాలా, తర్వాత అలాంటి ఆహారాన్ని మన వినియోగదారులకి ఉపయోగించాలనే ఉద్దేశం ప్రధానం ఉంది. ఫార్మింగ్తో మనం పండిస్తున్నదన్నీ కూడా దీనికి పెస్టిసైడ్ యూజ్ చేయకుండా పండించేటివి సిరిధాన్యాలు. కమర్షియల్ పంటలకు వెళ్ళినప్పుడు పత్తి, గోధుమ లేదంటే వరి వీటికి వెళ్ళినప్పుడు చాలా పెస్టిసైడ్ యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఆరోగ్యపరమైన చాలా ప్రమాదకరమైన విషపూరితమైన ఆహారాన్ని కూడా మనము కన్జ్యూమర్కి అందిస్తున్నాము. కానీ మన కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో వినియోగదారులకి మంచి ఆహారం అందించాలి. ఎవరైతే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, ఉమెన్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకు గిట్టుబాటు ధర రావాలి.
ఈ రెండిటికి మిడియేటర్గా ఎవరో పెద్ద బయట నుండి వచ్చి మిడియేటర్స్ చేసే ఎక్స్పోర్ట్ పోతుంది, కానీ మన దగ్గరున్న మన గ్రామంలో పండిస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచి ఆహారం తినాలి. వాళ్ళకి అవైలబిలిటీ తీసుకురావాలంటే ఆ ప్రాసెస్ యూనిట్స్ చాలా, అంటే మనకు పొట్టు లేని సిరిధాన్యాలు ఉన్నాయి, పొట్టుతో ఉన్న సిరిధాన్యాలు ఉన్నాయి. జొన్నలు, రాగులు, సజ్జలు అయితే మన వాళ్ళకి చాలా మటుకు అవకాశాలు ఉన్నాయి, విలేజ్లో చేసుకోగలుగుతున్నారు. కొరలు, సామలు, ఆరికలు ఇట్లాంటివి ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ఈజీ ప్రాసెసింగ్లో విలేజ్ లెవెల్లో కూడా దీన్ని ఎట్లా వెళ్ళాలి. ఈ 3 రోజులు ఏంటంటే రైతులకు అవగాహనతో పాటు ఎవరైతే రైతులు అంటే మహిళా రైతులు అన్నప్పుడు ఖచ్చితంగా 78% నేషనల్ సెన్సెస్లో ఉన్నది 78% మహిళా రైతులే వ్యవసాయ రంగంలో ఉన్నారు. అది కూడా ఆహార భద్రతకు సంబంధించిన పంటలు పండిస్తున్నారు. గుర్తింపు అనేది లేదు. అంటే వీటికన్నిటికీ రావాలంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, అంటే ఇది మన కాదరళ్ళు గారు కూడా చెప్తుంటాడు చాలా చోట్ల, ఒక 4 వర్షాలతో వచ్చే పంటల్ని నెగ్లెక్ట్ చేయబడినాయి. ఎందుకు నెగ్లెక్ట్ చేయబడినాయంటే వినియోగదారులు దాన్ని పెద్ద ఎత్తున యూజ్ చేయడం లేదు కాబట్టి మార్కెటింగ్ లేదు. ఇది ఒకటికోటి లింక్ ఉందన్నమాట. దీని ప్రచారంలో భాగంగానే అనంత సుస్థిర వ్యవసాయ వేదిక అనేది దీన్ని ఒక ప్రచార కార్యక్రమంగా వినియోగదారులకు, ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి పండించే పంటలకు ప్రోత్సాహకరంగా ఉండాలి. మీడియేటర్ లేకుండా ఉత్పత్తిదారుల సంఘాలు, అంటే రైతులే వాళ్ళల్లో ఒక ఎంటర్ప్రైనర్గా కూడా, స్మాల్ ఎంటర్ప్రైనర్గా కూడా రైతులే మారుతారు. ఆ రైతుల్లో కూడా మారే వాళ్ళల్లో ఇప్పుడు మహిళా రైతులే ఉంటారు. అంటే వీటన్నిటినీ కూడా మనము ప్రచారంలోకి తీసుకెళ్ళాలి, అవగాహన కల్పించాలి, దీన్ని వినియోగించేటట్లు చేయాల్సిన అవసరం ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.